కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 7 వచనాలలో ఉన్న సందర్భం. ఈ సందర్భం అంతా కూడా మీరు విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుందంటే, పెనిన్నా అనేటువంటి ఒక ఆవిడ ఉన్నది. ఈమెకు హాగరుకు సంబంధించినటువంటి స్వభావము, గుణగణాలు, హాగరు ఆత్మీయ ఈమెలో కూడా ఉన్నదా అనిపించేటువంటి సందర్భం మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఎఫ్రాయిము మన్యమందు రామతయిం జోఫీం ఇది కలిపి రాసేశారు. వాస్తవానికి ఇవి 2 డిఫరెంట్ నేమ్స్ అనమాట. రామతయిం అనేటువంటి ఒక పేరు, జోఫీం అనేటువంటి ఒక పేరు, కలిపితే రామతయిం జోఫీం. ఆ ఊరివాడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిము అనే ప్రాంతమునకు చెందినటువంటి సూపు అనేటువంటి ఒక వ్యక్తికి పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలు ఉన్నారు. వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగినారు, కానీ హన్నాకు పిల్లలు లేకపోయేరి. అనగా మొదటి భార్యకి పిల్లలు లేరు, రెండవ భార్యకి పిల్లలు పుట్టారు. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతి యెహోవా దేవునికి మొక్కుటకు బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణమును విడిచి అచ్చటికి పోవచుండెను. ఆ కాలమున ఏలీ యొక్క 2 కుమారులకు హోఫ్ని అలాగే ఫీనహాసు అనేటువంటి 2 కూడా యెహోవా దేవుని సన్నిధిలో యాజకులుగా పనిచేస్తూ ఉండన్నారు. ఎల్కానా అనేటువంటి ఈ వ్యక్తి తాను నాడు బలి అర్పించినటువంటి ఆ దినమున తన భార్య పెనిన్నాకును దాని కుమార్తెలకును పాళ్ళు అనగా మీట్ పోర్షన్స్ ఆఫ్ ద సాక్రిఫైస్డ్ యానిమల్ ఇస్తూ ఉన్నాడు. కానీ హన్న తనకు ప్రియముగా ఉన్నందున, అనగా మొదటి భార్య మీద ఎక్కువ ప్రేమ ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు అనగా 2 మీట్ పోర్షన్స్ ఇవ్వడం జరిగేది అనమాట. అయితే యెహోవా దేవుడు ఆమెకు అనగా హన్నాకు సంతు లేకుండా అనగా పిల్లలు లేకుండా చేసను, సంతానము లేకుండా చేశాడు. యెహోవా దేవుడు ఆమెకు సంతానము లేకుండా చేసి ఉన్న కారణమును బట్టి అనగా హేతువును బట్టి ఆమె వైరి అంటే ప్రత్యర్థి అనేటువంటి, అంటే సవితి అంటారు కదా, అలాగ ప్రత్యర్థి అయినటువంటి పెనిన్నా రెండవ భార్య అనమాట. ఎల్కానాకు మొదటి భార్య హన్నా, రెండవ ఆమె పెనిన్నా ఆమెను విసిగిస్తూ ఉండేది, ఆమెకు కోపం పుట్టిస్తూ ఉండేది. ఎల్కానా ఆమెకు అనగా హన్నాకు ఏటేటా ఆ రీతిగా చేయించు ఉండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది అంటే ఇక్కడ గొడ్రాలు అనేటువంటి అవమానము ఆమెకు కోపము పుట్టించిన కనుక ఆమె భోజనము చేయక ఏడుస్తూ వచ్చాను. అనగా హన్నా ఏంటంటే బాధపడుతుంది, నా భర్తకు రెండవ భార్య అనేటువంటి ఈమెకు పిల్లలు ఉన్నారు, మొదటి భార్య నాకు పిల్లలు లేరు, నన్ను అనరాని మాటలు అంటుంది, నేను చాలా బాధతో కృంగిపోయి ఉన్నాను, దిగ్భ్రాంతికి లోనైపోయి ఉన్నాను, నాకు భోజనం కూడా చేయాలనిపించట్లేదు, దాహం కూడా అనిపించట్లేదు అని ఆ అవమాన భారంతో ఏడుస్తూ ఉండేది. మీరు గమనించాలి, ఇక్కడ శారయి విషయంలో హాగరు చూపించిన పొగరు ఎక్కడైతే అక్కడ మనం చూస్తాం ఆదికాండములో, ఇక్కడ పెనిన్నా అటువంటి ప్రవర్తనని ప్రదర్శించి తప్పు చేసింది. అందుకనే నేను పెనిన్నా మరొక హాగరు అని ఈ సన్మాన్కి టైటిల్ పెట్టడం జరిగింది. ఏమండి, అన్నీ ఉన్నవాడు ఏమీ లేని వాడిని చూసి ఎగతాళి చేయకూడదు. ఫస్ట్ పాయింట్, నీలో ఉన్న లోపము ఒక శాపము కాదు, ఇది అర్థం చేసుకో. రెండవ పాయింట్, శ్రమలో ఆశీర్వాదంకు ఒక ముంగుర్తు, ఇది 3వ పాయింట్. నీకు ఎప్పుడైతే ఇబ్బందిగా అనిపిస్తుందో, నీకు ఎప్పుడైతే శ్రమలు విస్తరిస్తున్నాయో, నీకు ఒకవేళ ఆరోగ్యం బాగుంటలేదేమో, నువ్వు దేవుని సేవ చేస్తున్నప్పుడు కూడా నీకు ఆరోగ్యం బాగోట్లేదేమో, నువ్వు దేవుని సేవ చక్కగా చేస్తున్నప్పుడు కూడా నీకు ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయేమో, మనుషులు నిన్ను అవమానిస్తున్నారేమో, స్టేజ్ మీదకి నిన్ను పిలవట్లేదేమో, నీకు అవకాశం ఇవ్వట్లేదేమో, నీకు ఇంతకుముందు గంట ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పావు గంట ఇస్తారంటున్నారేమో, అయినా సరే దేవుని ఎడల భయము భక్తి కలిగిన వాడవై సనగక గొణగక దేవుని ఎడల నీవు భక్తి శ్రద్ధలతో పరిశుద్ధతతో నిజమైన నిజాయితీతో నువ్వు న్యాయంగా సేవ జరిగించాలి అని అనుకున్నప్పుడు నీకు ఎటువంటి ఆటంకము కాదు, శ్రమ కాదు, ఇబ్బంది కూడా కాదు, ఏ లోపము శాపము కాదు నాయన. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచిన పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభు. నీవు మాకు ఇచ్చినటువంటి జీవితము నీవు మాకు పెట్టిన భిక్ష అన్నది ప్రభు. పరిశుద్ధతలో జీవించి ఆధ్యాత్మికంగా బలపడి వెలుగులో జీవించాలని ఆశపడుతున్న మా అందరికీ కూడా మీరే తోడుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ.